నెల్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులందరినీ నగరవనానికి తీసుకెళ్లారు. ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నగరవనంకి తీసుకెళ్లిన విద్యార్థులలో 8వ తరగతి చదివే విద్యార్థికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. హుటాహుటిన గాయపడ్డ విద్యార్థిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలబాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేయుచున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి. Hi Nilor, please subscribe to N3 TV.